పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులకు పాల్పడుతోంది. బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్, చాబహార్ నగరాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, ఐఆర్జీసీ బోట్లే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. పశ్చిమాసియాలో గస్తీలో 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో ఇప్పటి వరకు 8 మంది ఇరాన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరిచేందుకు దాడులు చేస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై దాడులకు నిరసనగా అమెరికా వైమానిక దాడులకు పాల్పడుతోంది. భీకర దాడులుంటాయని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్పై అమెరికా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా టార్గెట్గా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇరు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తంగా మారింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులకు పాల్పడుతోంది. బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్, చాబహార్ నగరాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, ఐఆర్జీసీ బోట్లే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. పశ్చిమాసియాలో గస్తీలో 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో ఇప్పటివరకు 8 మంది ఇరాన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఇక ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరిచేందుకు దాడులు చేస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై దాడులకు నిరసనగా అమెరికా వైమానిక దాడులకు పాల్పడుతోంది. భీకర దాడులుంటాయని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్పై అమెరికా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా టార్గెట్గా ఇరాన్ దాడులకు దిగింది. ఇరు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తంగా మారింది.